మీకు ఈ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గూడా మీకు క్లాసెస్ అయితే కవర్ జేస్తాను మధ్యలో. అంటే మనకి వచ్చేసి మామూలుగా డెవలపర్స్‌కి వీళ్ళందరికీ వచ్చేటట్లు కాకుండా డిజిటల్ మార్కెటింగ్ పరంగా మనం మార్కెటింగ్‌లో ఎలా ఏఐని యూజ్ చేసుకోవాలి, ప్రాంప్ట్స్ ఎలా జనరేట్ జేసుకోవాలి, ఈ టాపిక్స్ అయితే వస్తాయి దాంట్లో. దీంట్లో వచ్చేసి మనం ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ పేపర్ క్లిక్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇందులోనే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గూడా వస్తది. ఇవి 4 గనక మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే ఆల్‌మోస్ట్ అన్ని కంపెనీస్ హై ప్రయారిటీ ఇస్తాయన్నమాట. బట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోని ఈ కంటెంట్ మార్కెటింగ్ గూడా ఇంక్లూడ్ అయిపోతది. ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌కొచ్చేసి మనకి టూల్స్ కావాలి. ఇది కంపెనీ వాళ్ళు కొన్ని కంపెనీస్ అడుగుతారు. ఇది రిక్వైర్‌మెంట్ ఉంటది. మీకు ఎంత వరకు పాసిబిలిటీ ఉంటదో ఆల్‌మోస్ట్ అంటే పెయిడ్ టూల్స్ లేవు కాబట్టి అంతవరకు మీకు కవర్ చేస్తాను. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది దీనికి కూడా జాబ్స్ ఉంటాయి. కానీ రేర్‌గా ఉంటాయన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్ హ్మ్, లైక్ ఆహ్, అఫిలియేట్ మార్కెటింగ్ అనలిస్ట్ అని, అఫిలియేట్ మార్కెటింగ్ మేనేజర్ అని ఇలా పోస్టులు కూడా పడుతుంటాయి. కానీ చాలా రేర్‌గా ఉంటాయి. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీరు పర్సనల్‌గా ఎలా చేసుకోవచ్చు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్‌లో. మళ్ళీ అలాగే మీకు బ్లాగింగ్ జేసుకోవడము, ఇవి గూడా టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. అంటే మీరు పర్సనల్‌గా కూడా చేసుకోవచ్చనమాట. మీకేదంటే స్కిల్ ఉంటే ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని బ్లాగింగ్ జేసుకోవడం గానీ, ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ జేసుకోవడం గానీ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి బేసిక్ అనమాట. యాస్ ఎ ఫ్రెషర్‌గా ఈ క్వెషన్ అయితే మీకు ఇంటర్వ్యూలో కూడా వస్తది. డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్‌గా అయితే ఈ క్వెషన్ అయితే మిమ్మల్ని అడగరు. బట్ ఒకవేళ ఫ్రెషర్‌గా ఎళ్ళినా లేకపోతే ఏదైనా ఒక ఇంటర్న్‌షిప్ చేసి 1, 2 ఇంటర్న్‌షిప్స్ చేసి వెళ్ళినా కూడా సమ్ టైమ్స్ మేబీ ఈ క్వెషన్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు దాని గురించి ఎంత వరకు అవగాహన ఉంది అనేది తెలుసుకోవడానికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఆఫ్‌లైన్ ఛానెల్స్ యూజ్ చేస్తారు. లైక్ న్యూస్ పేపర్స్, టీవీ, రేడియోస్ ఇలాంటి వాటిలో. ఆహ్, అదే డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్ డిజిటల్స్ ఛానెల్స్‌ని యూజ్ చేసుకొని చేస్తారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసి ఎక్కువ ఆడియన్స్‌ని రీచ్ అవుతది. మనం ఒక టీవీలో యాడ్ ఇస్తే ఆ టీవీ ఆ టైంలో ఎంతమంది చూస్తే అంతమందికి రీచ్ అవుతది. కానీ ఆ ప్రొడక్ట్ ఎంతమందికి అవసరం ఉందో తెలీదు. ఆ ప్రొడక్ట్ చూసి ఎంతమంది బై చేస్తున్నారో తెలీదు. ఆ ప్రొడక్ట్‌ని కన్వర్షన్ రేట్ ఎంతుందో తెలీదు. దానికి బ్రాండ్ ఎంతవరకు ఇంక్రీజ్ అయిందో తెలీదు. అవి ఏది గూడా కంపెనీ వాళ్ళకి తెలీదు ఎండ్ ఆఫ్ ద డే. బట్ వాళ్ళు డబ్బులిస్తున్నారు. జస్ట్ టీవీలో యాడ్ ఎళ్ళిపోతుంది. లేదా పేపర్‌లో యాడ్ ఎళ్తుంది. ఇట్లా జరుగుతది గానీ, దానికి మెజర్‌మెంట్స్ అనేవి ఏముండవు. అలాగే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కాస్ట్ అనేది చాలా ఎక్కువుంటది. టీవీలో గాని, పేపర్‌లో గాని, బ్యానర్‌లో గాని యాడ్ చేయాలంటే కాస్ట్ ఎక్కువవుతది. ఎందుకంటే ఇప్పుడు బ్యానర్ యాడ్ ఇచ్చారంటే, ఒక బ్యానర్ ఎక్కడన్నా ఒక ప్లేస్‌లో పెట్టారంటే, ఆ ప్లేస్ వరకే. ఆ ప్లేస్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళకే కనపడతది. అలానే అందరికీ కనిపించాలంటే చాలా ఎక్కువ బ్యానర్స్ పెట్టాల్సొస్తది. కాస్ట్ అనేది పెరుగుతది. అలాగే టీవీలో యాడ్ ఇచ్చిన 1 మినిట్‌కి, 2 మినిట్స్‌కి లాక్స్‌లో తీసుకుంటారు అమౌంట్. అదే లాక్స్ ఏంటండి? ఐపీఎల్‌లో ఇస్తారు మేడం ఎక్కువ యాడ్స్. ఆ! బట్ అవునండి. లాక్స్ క్రోర్స్ అవుతాయి. అవునవునండి. అట్లా అదే అమౌంట్ గనక మనం ఈ డిజిటల్‌లో పెట్టుకుంటే, ఇంకా మనకి చాలా ఎక్కువ కన్వర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ ఐపీఎల్ అలాంటి వాటిలో ఏంటంటే పెద్ద కంపెనీలు బాగా బ్రాండ్ ఉన్నాయి. ఎక్కువ అమౌంట్ ఉన్న కంపెనీలు చేయగలుగుతాయి. చిన్న చిన్న కంపెనీలు అంత చేయలేవు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేసుకోవచ్చు. అదే ఇది చాలా అడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ అండ్ మీడియం కంపెనీస్‌కి బాగా అడ్వాంటేజ్ అనమాట. ఈ డ సోషల్ మీడియా గాని, ఈ ఈ యాడ్స్ గూగుల్ యాడ్స్ కానీ. బట్ ఒకప్పుడు ఒక 5, 6 ఇయర్స్ బిఫోర్ ఆర్గానిక్‌గా మనకు చాలా యూజ్ ఉండేది. మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. ఓన్లీ ఫేస్‌బుక్‌ని యూజ్ చేసి పర్ డేకి 100 లీడ్స్ జనరేట్ చేసేవాళ్ళం వితౌట్ క్యాంపెయిన్స్. కానీ ఇప్పుడు ఎవ్వరు ఆర్గానిక్‌గా అంత బిలీవ్ చేసే పరిస్థితి లేదు. అలాగే మొత్తం అందరికీ గూడా డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్‌నెస్ వచ్చింది. అందరూ డిజిటల్ మార్కెటింగ్‌లో పోస్టులు చేస్తున్నారు. అప్పుడు పీపుల్స్‌కి ఏమైపోయిందంటే ఎవరిని బిలీవ్ చేయాలి? అందరూ చేస్తున్నారు. ఎవరు క్వాలిటీ ఎవరు లేదు ఇయన్నీ డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టమైపోతుంది. ఎవరైతే పెయిడ్ ఇస్తున్నారో పెయిడ్ యాడ్స్‌కి మాత్రమే వస్తున్నాయి. అవి కూడా చాలా వరకు ఈ అల్గారిథమ్ చేంజెస్ వల్ల కొంచెం ఫ్లక్చుయేషన్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్య. ఒకప్పుడు వచ్చినట్లుగా ఇప్పుడు అంత ప్రాపర్‌గా లీడ్స్ కూడా రావట్లేదు. అది చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇంకా
ఫ్యూచర్ ఎళ్ళే కొద్దీ ఏంటంటే ఇంకా కాంపిటీషన్ పెరుగుతా ఉంటది. ఎందుకంటే ఏఐ ఇంట్రొడ్యూస్ అయింది. ఆల్‌మోస్ట్ అందరూ ఏఐని ఇంట్రొడ్యూస్ చేసేసారు క్యాంపెయిన్స్‌లో గూడా. బట్ ఏంటంటే కంపేర్ టు మన మాన్యువల్ సెటప్స్ ఏఐ సెటప్స్‌కెళ్ళేసరికి అమౌంట్ ఎక్కువెళ్ళిపోతుంది. బట్ ఎంతవరకు రీచబిలిటీ వస్తుందో తెలీదు. ఒక్కొక్కసారి లీడ్స్ కూడా రావట్లేదు. ఏఐ క్యాంపెయిన్స్ సెట్ చేస్తుంటే. అదే మాన్యువల్ క్యాంపెయిన్స్ సెట్ చేస్తుంటే లీడ్స్ వస్తున్నాయి. అట్లా మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఎలా యాడ్ చూపిస్తున్నారో ఎట్లా లేదనేది. అందుకని మాక్సిమం అందరూ మాన్యువల్‌గానే హై ప్రయారిటీ ఇస్తున్నారు ప్రెజెంట్ ఇప్పటికి గూడా కంపెనీస్. యాడ్స్ సెటప్స్ గానీ, అన్ని క్యాంపెయిన్ సెటప్స్ గానీ, మొత్తం మాన్యువల్‌గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మేబీ ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా మనం ఏఐ సైడ్‌కెళ్ళిపోవచ్చు. బట్ అవి 2 ఎలా చేయాలనేది గూడా మనం ఊరికే జస్ట్ ఒక ఐడియా ఉంటే మనకి బెటర్. నెక్స్ట్ ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్‌కొచ్చేసరికి మనం ఒక యాడ్ పెట్టామంటే, యాడ్ అమౌంట్ ఎంత స్పెండ్ చేయాలో మన చేతుల్లో ఉంటది. మనం ఒక రూ. 1000 స్పెండ్ చేయాలనుకున్నాం. మనం వన్ డేకి రూ. 1000 సెట్ చేసుకుంటాం. ఆ రూ. 1000లో వాళ్ళు ఎంత ఎస్టిమేషన్ చూపిస్తారు. ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇన్ని లీడ్స్ వస్తాయనేసి. అప్పుడు ఏ ఏరియాలో ఆ యాడ్ చూపిచ్చింది, ఎంతమంది జస్ట్ లింక్ చూసారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఆహ్ అండ్ ఏ ప్లేస్ నుంచి, ఏ ఏరియా నుంచి, ఏ ఏజ్డ్ పర్సన్స్, మేల్సా? ఫీమేల్సా? లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెమోగ్రాఫిక్ విత్ ఓఎస్‌తో సహా మొత్తం మనకి తెలిసిపోతది. వాళ్ళు వాళ్ళ డెమోగ్రాఫిక్స్ మొత్తం మన హ్యాండ్ ఓవర్‌లోకొస్తాయన్నమాట. అలాగే ఎవరైనా మన వెబ్‌సైట్‌కొచ్చి వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు. వీళ్ళొచ్చి ఎళ్లారు అని చెప్పేసి వాళ్ళ ఐపీస్, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇవన్నీ మనకి వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రీటార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు. అట్లా మన కస్టమర్స్‌ని కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇవి 2 అనేది మీరు కొంచెం ఆహ్, ఫ్రెషర్‌గా ఎళ్ళే పనైతే ఇవి క్వెషన్స్ అనేవి కొంచెం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. యెస్ మ్యామ్. సో, 1 ఆర్ 2 ఇంటర్న్‌షిప్స్ చేసినా గూడా ఇలాంటివి క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలాంటి కంపెనీస్ అంటే కొంచెం చిన్న చిన్న కంపెనీస్ అనుకోండి అడగరు ఈ క్వెషను. కొంచెం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే కంపెనీస్ అయితే అడుగుతారు. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్రీలాన్సింగ్ చేసుకుంటానో లేకపోతే ఈ చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్స్ పెట్టుకొని ఎవరో ఒకళ్ళు అట్లా అట్లా థింక్ చేసేవాళ్ళు అడగరు. బట్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రన్ చేసేవాళ్ళైతే అట్లా క్వెషన్ అయితే వస్తది. ఇక్కడొచ్చేసి మనకిప్పుడు లేటెస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమున్నాయంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ మార్కెట్. ఇది ఏఐ ఇంట్రొడ్యూస్ అయింది. దీని ద్వారా ఏంటంటే చాట్ బోట్స్, ఆటోమేటెడ్ రికమెండేషన్స్, వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్, హ్మ్. వాయిస్ బేస్డ్ క్వెరీస్, ఇన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కొలాబరేటింగ్ విత్ ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫర్ బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ షార్ట్స్ ఫ్రమ్ వీడియో కంటెంట్. మేడం, ఏంటండి? ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం కదా! వర్డ్‌ప్రెస్‌లో. అవునండి. దానికి మనం చాట్ బోట్స్ చేయొచ్చా? చేయొచ్చండి. వెబ్‌సైట్స్‌కి చాట్ బోట్స్ చేయొచ్చు. మళ్ళీ దానికి వాయిస్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మన అదే కదా! ఇప్పుడు ఏఐ అంటే దానికి సంబంధించి. అవునండి. అదంతా ఆటోమేటిక్‌గా చాట్ బోట్స్ పెట్టేసి మనం ఏంటంటే, మనకి చాట్ బోట్స్ దానికి ఒక డ సర్వీసెస్ ఉంటాయి. అవి మనం బై చేసుకోవాలి. ఫ్రీ కూడా ఉంటాయి. కానీ బేసిక్ ఉంటాయనుకుంటున్నాను అవి. ఆ చాట్ ఇప్పుడు బోట్స్ ఏంటండి? బోట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. అదే ఆ! అదే అవునండి. మనకు తగ్గట్టుగా దానికి మనం మొత్తం అంతా మనం దాంట్లో సెటప్ చేయాలి. ఓకే. కంటెంట్ మనం సెటప్ చేయాలి. ఆ! మధ్య ఎట్లా ఫస్ట్ ఏంటి, బేసిక్ ఏంటి, తర్వాత ఏంటి అనేది అంటే బిజినెస్‌కి రిలేటెడ్‌గా మనం దాన్ని మొత్తం బ్యాక్ ఎండ్‌లో డాష్‌బోర్డ్ ఉంటది. ఆ డాష్‌బోర్డ్‌లో సెటప్ మనమే చేయాలి. మనమే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పర్సన్ లేకపోయినా కూడా చాట్ బాట్ అనేది ఎవరైతే ఒక యూజర్ వస్తారో చాట్ చేస్తాడో అతనికి రిప్లైస్ ఇస్తా ఉంటది. అది మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అంటే మిషన్ కాబట్టి కంపల్సరీగా దానికి మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్‌గా ఎక్కువ ప్రమోట్ అవుతున్న మార్కెటింగ్స్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఇవన్నీ ఏం లేవు. ఈ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ గాని, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్. ఇప్పుడేంటంటే యూట్యూబ్‌లో అందరూ కంటెంట్ పెట్టేసి అంతా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళంతా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టైప్‌లో కన్వర్ట్ అయిపోతున్నారు. వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటా వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా షార్ట్స్ వచ్చినాయి. ఈ షార్ట్స్‌లో కూడా మనం కంటెంట్‌ని ప్రమోట్ చేసుకొని
వస్తుంది. షార్ట్స్ మార్కెటింగ్ వస్తది. తర్వాత ఆహ్, రీల్స్, టిక్‌టాక్ వీడియోస్, పర్సనలైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇవన్నీ మొత్తం కొత్తగా వచ్చినాయి. బిఫోర్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఇవంతా అంతగా లేవు. కానీ రీసెంట్‌గా ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏఐ రాకముందు ఏమయ్యేదంటే మనకి ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేదు. లేకపోతే మనకి ఏ వీడియోస్ చేయగలిగే కెపాసిటీ లేదు. లేకపోతే కంటెంట్ రాసే కెపాసిటీ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదో మనకు తెలిసింది చేసుకుంటాం అంతవరకే. కానీ ఇప్పుడేంటంటే మనకేదో కొంచెం నాలెడ్జ్ ఉంది. బట్ ఆ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని ఏఐ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా చాట్‌జీపీటీలోనే ఉన్నాయి. కాబట్టి పెయిడ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఫ్రీ ఆప్షన్స్ అయితే మనకి చాలా బేసిక్ వస్తది. ఈ ఇమేజెస్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా మనము వీడియోస్‌ని గాని, ఆర్టికల్స్‌ని గాని అన్నీ జనరేట్ చేసుకొని మనం ఇన్‌కమ్‌ని పెంచుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువొచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత. మనకి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఆ నాలెడ్జ్ నుంచి మనము మనకి ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో మనం కంటెంట్‌ని యూజ్ చేసుకునే టెక్నాలజీ అనేది మన హ్యాండ్‌లోకొచ్చింది ప్రెజెంట్. ఇంకా కొన్ని రోజులాగితే ఇంకా ఇది ఎంత దూరం వెళ్తదనేది కూడా మనం చెప్పలేము. బట్ ప్రెజెంట్ ఇప్పటికి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఆల్‌మోస్ట్ చాలా ఆక్యుపై చేసింది. అంటే మేజర్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇదివరకే కోడింగ్ రాయాలి. ఆ కోడింగ్ రాయడానికి చాలా టైం పట్టేది. చాలా పర్సన్స్ పెట్టేవారు. ప్రెజెంట్ ఇప్పుడేంటంటే అంతా కోడింగ్ అనేది చేసేస్తున్నారు. ఒకళ్ళ ప్లేస్‌లో హ్మ్. నలుగురు చేసే పనులు ఒకళ్ళే తీసుకొని ఎవరో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రాంప్టింగ్ చేయటం వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ చేత చేపిస్తున్నారు. అక్కడ రీప్లేస్‌మెంట్ వచ్చింది గానీ, ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అంత రీప్లేస్‌మెంట్ రాలేదు. మనకొకటి కంటెంట్ ఒకటి రీప్లేస్‌మెంట్ వచ్చింది. ఇప్పటికి చాలామంది హ్యూమన్ రైటింగ్ మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు గూడా ఉన్నారు. కానీ చిన్న చిన్నగా స్లోగా అందరూ కన్వర్ట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి అది మేజర్ డిఫరెన్స్ అనమాట మేము అబ్జర్వ్ చేసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన కంపెనీస్ వాళ్ళు మాకు కంపల్సరీగా కంటెంట్ రాసేవాళ్ళే కావాలి అని తీసుకునేవాళ్ళు. ప్రెజెంట్ ఇప్పుడేంటంటే కంటెంట్ రాస్తే చాట్‌జీపీటీని యూజ్ చేసి రాసి దాన్ని ఎడిట్ చేసి మాకు కావాల్సినట్టు ఇచ్చేవాళ్ళొస్తే చాలు అనే ప్లేస్‌కి వచ్చేసారు. ఇంకా చిన్నగా దాంట్లో ఇంప్లిమెంటేషన్స్ పెరిగే కొంది ఇంకా మనకి కూడా ఇంకా ఈజీ అయిపోతది. బట్ ఈ ఎస్‌సీఓ వర్క్ అనేది మాత్రం గూగుల్ ఆటోమేటిక్ సిస్టమ్‌కి అలౌ చేయదు. మాన్యువల్‌గా చేయాల్సిందే. దీనికైతే యాక్సెప్టబుల్ లేదు. ఒక 2017, 18 ఆ టైంలో అయితే అప్పటికి ఏఐ టూల్స్ ఉన్నాయి. బట్ ఇంత ఇదిగా పాపులర్‌గా లేవు. అప్పటికే ఆర్టికల్ రైటింగ్ టూల్స్ ఉన్నాయి. బట్ ఆ టూల్స్‌ని ఇస్తే అప్పుడు గూగుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు గాదు. ఇవి ఆహ్, మిషన్ రైటింగ్ కంటెంట్ అని చెప్పేది వచ్చేది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని. బట్ ఇప్పుడు అదే గూగుల్ వాళ్ళు ఏఐ కంటెంట్ రైటింగ్‌ని అలౌ చేస్తున్నారు. బట్ కానీ ఏంటంటే మనకు తగ్గట్టుగా అది మోడిఫికేషన్స్ రాయాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయకుండా. ఇంకొకటేంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మనం ఇక్కడ మన ప్లేస్‌లో కూర్చొని మనం వరల్డ్ వైడ్‌గా మన సర్వీసెస్‌ని గాని, ప్రొడక్ట్స్‌ని గాని సేల్ చేసుకొని మన బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే మన ట్రెడిషనల్ వేలో అయితే ఏదైనా ఒక షాప్ గాని ఏదన్నా ఉంటే, ఆ షాప్‌లో ఒక విలేజ్ వరకో, లేకపోతే ఒక సిటీ వరకు, లేకపోతే ఒక టౌన్ వరకు అట్లా జస్ట్ ఒక లిమిటెడ్ ఏరియా వరకే మనము ఒక పెద్ద బిజినెస్ అనుకోండి, ఒక స్టేట్ వరకు చేయగలం. లేదంటే అట్లా బ్రాంచెస్ పెట్టుకొని ఇట్లా చాలా ఎక్స్‌పెన్సివ్. బట్ ఇక్కడ డిజిటల్ వైస్ అనుకోండి, వాళ్ళేదైనా ఒక గోడౌన్‌లో పెట్టేసుకొని అన్ని ఏరియాస్‌లో వాళ్ళకి కావాల్సిన ఏరియాస్ మొత్తం కొరియర్ చేసుకుంటూ అట్లా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసుకునేవాళ్ళు చాలా మందున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళే కాదు ఇంట్లో చేసుకునే జస్ట్ పికిల్లు, పౌడర్స్ అదే చిల్లీ పౌడర్స్ అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి బిజినెస్‌లు చేసుకునే వాళ్ళు చాలామందున్నారు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక. హలో హలో సార్. ఎవరండి మాట్లాడుతుంది? యాహ్! మేడం ఏం మేడం? చెప్పండి. వాయిస్ అర్థం కాలేదు. అదే మేడం ఇప్పుడు ఇందులో అనలిటిక్స్ అంటే గూగుల్ అనలిటిక్సా యూజ్ చేసేది? అవునండి. అదే దాన్ని ఎస్‌ఈఓతో అనాలిసిస్ చేస్తారంట కదా మేడం గూగుల్ అవునండి. అనలిటిక్స్. అవునండి. అంటే మనకి ఎలా అంటే వస్తుంది అనేది మొత్తం అంతా గూగుల్ అనలిటిక్స్‌లో మనం అనాలిసిస్ చేస్తాం. నేను చేశాను. ఆ! కీ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ అది.
అంటే, అంటే మనము ఎస్‌ఈఓ వర్క్ ఎలా పెర్ఫార్మ్ అవుతుంది? మన వెబ్‌సైట్‌కి ఎంతమందొస్తున్నారు? బౌన్స్ రేట్ ఎంతుంది? దానికి ఏ లొకేషన్ నుంచి ఎంత మొత్తం డేటా అంతా అనాలిటిక్స్‌లో రికార్డ్ అవుతది. మనం అది కనెక్ట్ చేయాలి మన వెబ్‌సైట్‌కి ఫస్ట్. అట్లా కనెక్ట్ చేసిన తర్వాత వస్తది. ఇప్పుడు మీరైనా గూడా మీకేదన్నా ఫిజికల్‌గా ఏదన్నా బిజినెస్ ఉన్నా గూడా దాన్ని మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లేక సోషల్ మీడియా గాని మీకు వెబ్‌సైట్ చేసుకునేంత అమౌంట్ గూడా లేకపోయినా గూడా జస్ట్ త్రూ సోషల్ మీడియా ద్వారా గూడా సేల్ జేసుకోవచ్చనమాట. అంత ఈ జనరేషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. వన్ బై వన్, వన్ బై వన్ ఇట్లా కొత్త కొత్త న్యూ ఇన్నోవేషన్స్ వచ్చేసి. ఇక్కడొచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇక్కడ నేను జస్ట్ పాయింట్స్ ఇచ్చాను. గ్లోబల్ రీచ్ వస్తుంది. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ అండ్ బెటర్ ట్రాకింగ్ అండ్ రియల్ టైమ్ అనాలిసిస్ అండ్ హైయర్ ఎంగేజ్‌మెంట్. అంటే మనం ఏదైనా ఒక షాప్‌కెళ్ళి ఒక డ్రెస్ చూడాలంటే మనకేదో ఒక కొంచెం టైం తీసుకోవాలి. మనకు ఖాళీ ఉన్నప్పుడు ఎళ్లి ఆఫ్‌లైన్‌లో మనం చూస్తాం. అదే ఆన్‌లైన్‌లో అనుకోండి ఇక్కడ కూర్చుంటాము. అక్కడే గుర్తొచ్చినప్పుడు సడెన్‌గా ఓపెన్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ చెక్ చేసుకోవడం, నచ్చితే బై చేయడం లేకపోతే అంటే ఇంక జనాలు బయటకెళ్ళి తీసుకునేంత టైం కూడా లేకుండా వాళ్ళ వర్క్‌లో బిజీలో ఉంటే కూడా ఒక 10 మినిట్స్‌లో వాళ్ళు ఎట్లా షాపింగ్ చేసే అంత ఫాస్ట్ అయిపోయింది వరల్డ్. అట్లనే ఎప్పుడు ప్రతి బిజినెస్ వాళ్ళేంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రెజెన్స్‌ని ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. ప్రీవియస్ అంత లేదు. బట్ ప్రెజెంట్ అయితే చాలా పెరిగింది. మనకి జాబ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఇంగి వ ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే చూస్తా ఉన్నారు. అసలు బిజినెస్ ఓనర్స్‌కి అది డిజిటల్ మార్కెటింగ్ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది అని తెలియకపోయినా కూడా వాళ్ళు మాకిట్లా చేయండి అని వచ్చేవాళ్ళు చాలామందున్నారు. డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళకన్నా కూడా తెలియని వాళ్ళే ఎక్కువున్నారు. యాస్ ఎ బిజినెస్ ఓనర్స్. ఇందులో వచ్చేసి మనకి కీ డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్ అనే ఇందులో వెబ్‌సైట్‌కి ఏముంటాయి, సోషల్ మీడియాకి ఏముంటాయి, పెయిడ్ యాడ్స్‌కి ఏముంటాయి, ఈమెయిల్ మార్కెటింగ్‌కి ఏముంటాయి. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్. వెబ్‌సైట్‌కొచ్చేసి ట్రాఫిక్ సోర్స్, ఆర్గానిక్, డైరెక్ట్, రిఫరల్ అండ్ పెయిడ్ ట్రాఫిక్ ఇవి 4 మనం మెజర్ చేయొచ్చు మన మెట్రిక్స్‌లో వెబ్‌సైట్ నుంచి. తర్వాత బౌన్స్ రేట్. బౌన్స్ రేట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక పేజీకొచ్చి వెంటనే వెళ్ళిపోతాడు ఆ పేజీ నుంచి. అట్లా ఒక 10 మెంబర్స్ ఇమ్మీడియేట్‌గా వచ్చి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతే మన వెబ్‌సైట్ యొక్క బౌన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మనం వెబ్‌సైట్ యొక్క బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అవుతదో, మన వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్ తగ్గిపోతుంటది. గూగుల్ అల్గారిథం ఏం థింక్ చేస్తదంటే, ఓకే. ఓ పర్సన్ వస్తున్నాడు, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయట్లేదు అంటే, ఈ వెబ్‌సైట్‌లో వాల్యుబుల్ కంటెంట్ లేదు అని మన వెబ్‌సైట్‌ని ఇంప్రెషన్స్ చూపించడం తగ్గిచ్చేస్తదనమాట. అట్లా అని మనం ఎప్పుడూ మనం ఎంగేజింగ్ కంటెంట్ రాసుకుంటూ, మన బౌన్స్ రేట్‌ని అనేది డిక్రీజింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత యావరేజ్ సెషన్ డ్యూరేషన్ మన వెబ్‌సైట్‌కొచ్చి ఎవరు ఎంతసేపు ఉన్నారు, ఎంత టైం అని కాలిక్యులేట్ చేస్తదనమాట. ఇది మన వెబ్‌సైట్ యొక్క మెట్రిక్స్. మేజర్‌గా మనం ఫాలో అవ్వాల్సింది ఎస్‌ఈఓలో. అండ్ సోషల్ మీడియా మెట్రిక్స్‌లో ఏముంటాయి అంటే, మనకి క్లయింట్స్ అడిగేదేంటంటే ఎంగేజ్‌మెంట్ రేట్ ఎంతొస్తుంది మనకి సోషల్ మీడియా పోస్ట్‌లో ఇది అంతా ఆర్గానిక్‌లో. ఇవి 2 అండ్ ఫాలోవర్స్ గ్రోత్ ఎంతుంది, రీచ్, ఇంప్రెషన్స్ ఎంతున్నయనేది ఇవి మనం చూడాల్సింది. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి మనకి మా మా వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? అంటే ఇవి మనము వాళ్ళకి తీసి రిపోర్ట్స్ పంపించాలి. ఈ బౌన్స్ రేట్ ఎంతుంది? ట్రాఫిక్స్ ఎంతుంది? ఏ సోర్స్ నుంచొస్తుంది? యావరేజ్ సెషన్ ఎంతుంది? ఇవంతా మనము వాళ్ళకి డేటా పంపించాలి. అలాగే సోషల్ మీడియా మెట్రిక్స్ కూడా ఇవన్నీ మనము ఆహ్, షేర్ చేయాలన్నమాట. ఇవి మనకి మేజర్‌గా మనం కన్సిడర్ చేయాల్సింది మన వర్క్‌లో. ఎంతమంది మన పోస్ట్‌లకి లైక్స్, షేర్స్, కమెంట్స్ వస్తున్నాయి. అండ్ ఫాలోవర్స్ గ్రోత్ ఎలా ఉంది? రీచ్ ఎలా ఉంది? ఇవి మనం చేయాల్సినవి. అండ్ పెయిడ్ యాడ్స్‌కొచ్చేసరికి ఇది గూగుల్ యాడ్స్‌కొచ్చేసరికి క్లిక్ త్రూ రేట్. అంటే మనం యాడ్ ఎన్ని సార్లు కనిపిస్తుంది? సౌండ్ బ్యాక్.
అండ్ ఒక పర్సన్ వచ్చి యాడ్ చూసి ఎళ్ళిపోతే దానికేమి క్లిక్స్ కన్వర్ట్ కా లైక్ క్లిక్స్ కాలిక్యులేట్ అవ్వవు. ఎవరైతే యాడ్ చూసి ఆ లింక్ క్లిక్ చేస్తారో దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు. మన యాడ్ ఎన్ని సార్లు చూపిస్తుంది, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి క్లిక్ త్రూ రేట్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. అండ్ అలాగే కాస్ట్ పర్ క్లిక్. ఒక క్లిక్‌కి కాస్ట్ ఎలా ఉంటది. ఇది మనము బిడ్ యాడ్ చేసుకుంటాం మాన్యువల్‌గా. పర్ క్లిక్‌కి ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది ఇది మేజర్‌గా ఉంటుంది. అండ్ కన్వర్షన్ రేట్. అంటే ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు. మేడం చెప్పండి. బిడ్డింగ్ అంటే ఏంటి మేడం? పాట పాడుతాం కదా బిడ్డింగ్ అంటే. అది వచ్చేసి అది నార్మల్‌గా బయట. బట్ ఇక్కడ గూగుల్‌లోకి వచ్చేసేది క్లోజ్డ్ బిడ్డింగ్ అనమాట. మనం ఏంటంటే కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని బిడ్ డిసైడ్ చేసుకుంటాం. వేరే వాళ్ళ కాంపిటేటర్స్ కాకుండా మనం ఆ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఎంత పెడుతున్నారు అనేది మనకు తెలీదు. మనకు తెలీదు. బట్ మనమేంటంటే ఆల్రెడీ ఉన్న కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! కీవర్డ్స్‌కి మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో కీవర్డ్‌ని సెర్చ్ చేసేటప్పుడు బిడ్ ఉంటది. మినిమమ్ వాల్యూ, మాక్సిమమ్ వాల్యూ అని. ఆ వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనం బిడ్ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. బట్ అక్కడేంటంటే మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 డేస్ మనం ఏం చేయడానికి రాదు. గూగుల్ వాడు కూడా ఏం చెప్పలేడు. తర్వాత ఒక 15 డేస్ తర్వాత అంతా అనాలిసిస్ చేసి మనకి యాడ్ ర్యాంక్ ఇవన్నీ ఇస్తాడనమాట. అయి ఇచ్చిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ నుంచి ఆప్టిమైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన అపోజిట్ పర్సన్ మన కాంపిటీటర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతను ఎంత పెట్టాడనేది మనకు తెలీదు. కానీ మనం మాక్సిమైజ్ చేసుకుంటూ, మినిమైజ్ చేసుకుంటూ ఏ కీవర్డ్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఇంకా ఏం చేయాలి, మన యాడ్ ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వలేదా, మన ల్యాండింగ్ పేజెస్ ఎలా ఉన్నాయి, ఈ మొత్తం మనం యాడ్ రన్ చేసేటప్పుడు ప్రాక్టికల్‌గానే చేయగలుగుతాం. ఇది జస్ట్ థియరిటికల్‌గా మనం ఎంత చెప్పినా కూడా అది అర్థం కాదనమాట. అన్ని క్యాంపెయిన్స్ ఒకలానే రన్ అవ్వవు. అన్ని టైమ్స్ ఒకలానే ఉండదు. అది డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ మనం దాన్ని డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రూ. 40 అనే ఒకతను బిడ్డింగ్ పెట్టాడు. అతను టాప్‌లో ఉన్నాడు. మనం రూ. 39 పెట్టాం. మనం సెకండ్ పొజిషన్‌లో ఉన్నాం. మనం ఏమనుకుంటాం అతను 40లో ఉన్నాడు కాబట్టి అది రూ. 40 పెట్టాడు కానీ మనకు తెలీదు. అప్పుడేం చేస్తాం మనం ఒక రూ. 50 పెట్టేస్తాం. అప్పుడు మన యాడ్ టాప్‌కొస్తది. కానీ మనకి అమౌంట్ అనేది లాస్ అవుతా ఉంటదనమాట. అలా ఏం చేస్తారంటే చిన్నగా వన్ బై వన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తాం. బట్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఇది మనం వచ్చేసి గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు అవి ఎలా చేయాలో అదంతా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంటది. మీరు డాష్‌బోర్డ్ అయి చూస్తారు కాబట్టి. తర్వాత ఈమెయిల్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకేందంటే ఓపెనింగ్ రేట్ ఎంతుంది. మనం ఈమెయిల్స్ ఒక 1000 ఈమెయిల్స్ షేర్ చేస్తే ఎంతమంది ఓపెన్ చేసి ఆ మెయిల్స్ చూస్తున్నారు. అండ్ క్లిక్ త్రూ రేట్ ఎంతమంది మెయిల్స్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ అందులో ఉన్న లింక్స్‌ని క్లిక్ చేస్తున్నారు. అండ్ ఎంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ దిస్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది రన్ అవుతదనమాట. ఇవన్నీ బేసిక్ టర్మినాలజీ మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ ఇదొక డెమో. ఈ రోజుకి ఇది ఈ టాపిక్స్. బట్ నేనేంటంటే ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. ఆ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా షేర్ చేస్తాను. ఏ ఏ రోజు కంప్లీట్ అయిపోయిన టాపిక్ ఆ రోజు. లేదంటే మొత్తం కలిపి వీక్లీ అట్లా అయినా పర్లేదు. మీరు ఎట్లా కంఫర్ట్‌గా ఉంటే అట్లా వీక్లీ వన్స్ ఇంటర్వ్యూ అంటారా, డైలీ బిఫోర్ స్టార్టింగ్ క్లాస్ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారన్నా పర్లేదు. ఆ! ఓకే అండి. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మనం చేయమంటారా లేకపోతే జస్ట్ క్వశ్చన్స్ కొ నార్మల్‌గా అయితే క్వెషన్స్ అండి. మామూలుగా రియల్ టైమ్ మామూలుగా మీరేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే అసైన్‌మెంట్స్ వస్తాయి మీకు. అప్పుడు మీరు చేసి పంపించాల్సుంటది. మీరు ఆఫీస్‌కెళ్ళే పనైతే డైరెక్ట్ క్వెషన్సే అడుగుతారు. అక్కడ ఏదన్నా కంటెంట్ రైటింగ్ ఇట్లాంటివంటే అవి రాయమంటారు గానీ, ఈ ఎస్ఈఓ వర్క్ అనేది ఇమ్మీడియేట్‌గా చేసి చూపిచ్చే రిజల్ట్ ఏమి ఉండదు. ఏదైనా వెబ్‌సైట్ డిజైనింగ్ అనుకోండి అట్లాంటివి చేయమంటారు గానీ, ఎస్ఈఓ చేయమని అనరు. నాది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్. అవునండి. వెబ్సైట్ క్రియేట్ చేసాం. చేసారా? చేసాం అనుకోండి. అవునండి. నెక్స్ట్ ఇంకోటి అలాంటి కంపెనీ వచ్చింది సేమ్ అదే ఫీల్డ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే. మనం ఆల్రెడీ చేస్తున్న దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు. అంటే ఎట్లా యూజ్ చేస్తారని?
మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసాం మేడం రియల్ ఎస్టేట్ బిజినెస్‌కి. అవునండి. క్రియేట్ చేసాము. ఉంది మన దగ్గర. మనకి వేరే కంపెనీ వచ్చింది. అది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే అండి. సేమ్ బిజినెస్ కదా! సేమ్ డొమైన్. డొమైన్ సేమే అండి. డొమైన్ రియల్ ఎస్టేట్ బిజినెసేనా మీరు వెబ్‌సైట్ డిజైన్ చేసినా ఆ క్లయింట్ ఇంట్రెస్ట్‌లు వేరే ఉంటాయి గదా! వాళ్ళ థీమ్ నచ్చొచ్చు, ఓకే. నచ్చకపోవచ్చు. కంటెంట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు చెప్పే వేరుగా ఉంటాయి అంతా. సేమ్ వెబ్‌సైట్ వాళ్ళది ఇది తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోరు. బట్ మీరేందంటే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. చూపించొచ్చు. ఇదిగోండి మేము ఇలా తయారు చేసాము. ఈ కంపెనీ ఇదుంది. కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. సరే మళ్ళీ కొత్తగా న్యూగా చేసామని చెప్పి లేదండి. ఊరికే డైరెక్ట్ మనం చేయడానికి ఏముండదు. వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకొనే చేయాలి. ఓకే. వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళకి ఎలా కావాలి మొత్తం క్లయింటే చెప్తాడు. ఆల్‌మోస్ట్ ఐడియా ఉన్న వాళ్ళే ఎక్కువుంటారు. ఒకవేళ అంత ఐడియా లేకపోయినా కూడా ఇలా కావాలి అని వేరే ఒక రిఫరెన్స్ వెబ్‌సైట్ అని తీసుకొచ్చి మీకు చూపిస్తారు. వేరే వాళ్ళకి నచ్చిన వెబ్‌సైట్‌లు. ఓకే. అండ్ కంటెంట్ కూడా ఇక అట్లనే అడుగుతారు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు. కొంతమంది కొంచెం గ్రిప్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టిక్యులర్‌గా చూస్తారు. ఇప్పుడు 1 ఇయర్ మనం పెట్టుకుంటే ప్రాబ్లమ్ ఉండదు కదా! ఉండదు. కాకపోతే మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి అంతే. ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే మీరు 1 మంత్ చేసినా అదే వర్క్ చేస్తారు. 1 ఇయర్ చేసినా అదే వర్క్ చేస్తారు. కానీ మీకి ఎక్కడ డిఫరెన్స్ వస్తదంటే, మీరు 1 మంత్ చేస్తే రిపోర్ట్‌లు చూడలేరు. రియల్ టైమ్‌లో మీరు మీ వర్క్ రిపోర్ట్ మీరు చూడలేరు. అదే ఒక 6 మంత్స్, 1 ఇయర్ చేశారనుకోండి, మీకు కంప్లీట్‌గా గ్రిప్ వచ్చేస్తది. ఓకే. ఈ వర్క్ చేశాను నేను. ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ వర్క్ చేశాను. ఈ రిజల్ట్ వచ్చిందని మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలరు. అదనమాట. అలాంటి సిట్యుయేషన్ ఉంటది. బట్ అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా థింక్ చేయకుండా, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా థింక్ చేస్తూ, మీరు ప్రాజెక్ట్ గనక చేసుకున్నారంటే, అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్స్‌కి ఏ క్వెషన్స్ అడుగుతారు, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఏ క్వెషన్స్ అడుగుతారు, మీరెలా రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను టాపిక్స్ వైస్‌గా. ఆ బేసిస్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఇంకా నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో ఏదైనా జాబ్స్ వస్తే ఫార్వర్డ్ చేస్తా. లేదంటే మీరు బయటైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కడ మంచిగా దొరికితే అక్కడ. మీకింకెవరైనా సపోర్ట్ చేసేవాళ్ళున్నా గూడా వాళ్ళ త్రూ గూడా ఎళ్ళొచ్చు. ఇంకా సబ్జెక్ట్ అనేది మీ దగ్గరుంటే. మన ఫ్రెండ్ ఒకతను మార్కెటింగ్ ఏజెన్సీలో బెంగుళూరులో చేస్తున్నాడు. అదే చెప్పారు గదా! మొన్న. అదే ఆ! బాగా చేస్తున్నాడు. ఈమెయిల్ మా ఈమెయిల్ మార్కెటింగ్ టెక్నికల్ ఎస్సీఓను చేస్తున్నాను తెలుసు. ఓకే. రిస్క్ ఇస్తారన్నట్టు చెప్తున్నారు. ఓకే. ఏజెన్సీస్ కాకుండా మామూలు కంపెనీస్ ఉంటాయి. అవునండి. అవి ఏమన్నా దొరికితే ఏజెన్సీస్ అంటే ఏంటంటే వాళ్ళే చాలా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. అవును. ప్రెజెంట్ ప్రెషర్ ఎక్కువుంటది. అదే నార్మల్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. వాళ్ళకి 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంత ప్రెషర్ ఉండదనమాట. అంటే అందరికి 4 కంపెనీలకి చేసేదేనో 2 కంపెనీస్‌కి అదే ఒకే ఓనర్‌కి చేసేది డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే ఒక ఓనర్ అయితే ఒకే ఆన్సర్ చెప్పుకుంటాము. ఒకటే అయిపోతది. 4, 5 కంపెనీస్ చేస్తుంటే ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంటాడు. మనకింక ప్రెషర్ పెరుగుతా ఉంటది. కానీ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ అక్కడ చేస్తే మనకు వర్క్ వస్తదనుకుంటా. ఆ! కానీ ఒకటి మీకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏంటంటే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా గనక వర్క్ చేయగలిగితే తర్వాత ఇంకా మీ టాలెంట్‌ని బట్టి మీరు ఎంతైనా సంపాదించుకునే అవకాశం డిజిటల్ మార్కెటింగ్ ఇస్తది. ఇంకా మిగతా ఏ సబ్జెక్ట్ ఇవ్వదు అంత. మీరు సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటే కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తే చేయాలి, లేకపోతే లేదు. మీరు బయటికెళ్ళి ఏం చేయడానికి రాదు.